నమస్కారం. నేను చందు. నిలువునా కాల్చేసే ద్వేషం. మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్ల ఒకే విధమైన భావం కలిగి ఉండడం చాలా కష్టం. కష్టం కలిగినప్పుడు కుంగిపోతాం. సంతోషం కలిగినప్పుడు పొంగిపోతాం. సమస్యలు చుట్టుముట్టినప్పుడు ధైర్యంగా ఉండాలి. సంతోషం కలిగినప్పుడు నేల విడిచి సాము చేయరాదు. జీవితంలో ఇటువంటి సమతుల్యత కలిగి ఉండడమే ప్రజ్ఞ స్థితప్రజ్ఞ. సమదృష్టి కలగాలంటే ధనం పట్ల, ఆస్తుల మీద, అధికారం మీద తీవ్రమైన కాంక్ష ఉండకూడదు. ఇటువంటి స్వభావం ఉంటే అహంకారం అప్రయత్నంగానే వచ్చి చేరుతుంది. హిరణ్యకశిపుడి అహంకారం ఇటువంటిదే. అతడి మౌఢ్యం, అహంకారం పుత్రప్రేమను కూడా మంట కలిపాయి. దురహంకారంతో పెట్టిగిపోయే వ్యక్తికి పతనం అచిరకాలంలోనే సంభవిస్తుందని హిరణ్యకశిపుడి వృత్తాంతం బోధిస్తుంది. అది ఎటువంటిదైనా స్వార్థం, స్వీయ పతనానికి హేతు అని మనిషి తెలుసుకోవాలి. సమభావం పెరగాలంటే ద్వేషాన్ని త్యజించాలి, అంటే వదిలేయాలి. ద్వేషం మనిషిని కనిపించకుండా కాల్చివేస్తుంది. పక్కవారి ఆనందాన్ని, ఎదుగుదలను చూసి ఈర్ష్య చెందకూడదు. ఇటువంటి ద్వేషమే కదా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధృతరాష్ట్రుడిది అంధత్వమే కాదు, అతడిది మనో అంధత్వం కూడా. 2 కళ్ళు ఉండి కూడా దుర్యోధనుడు పూర్తి అంధుడయ్యాడు. పాండవుల మీద అకారణంగా ద్వేషం పెంచుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. దీనికంతటికీ కారణం ఓర్వలేనితనం, విపరీతమైన ద్వేషభావం. మనిషి తన లోపాలు తనకు తెలిసి కూడా సరిదిద్దుకోడు. ఎదుటి వారిని చూసి తన లోపాలను సరిదిద్దుకోవడానికి అహం అడ్డు వస్తుంది. అటువంటప్పుడు ప్రకృతిని చూసైనా మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రకృతి గొప్ప దయామయి. అది మనిషిని బిడ్డలా ప్రేమిస్తుంది. దాపరికం లేకుండా తన సంపదను సకల మానవులకు పంచుతుంది. ప్రకృతికి ఉన్న సమదృష్టి ఈ మనిషికి లేకపోవడం ఎంత శోచనీయం. పంచభూతాలనుకున్న సమభావన ఈ మానవుడిలో లేకపోవడం ఎంత ఘోరం. ప్రకృతి ఇచ్చే ఈ సందేశమైన మనిషిలో మానవీయ మార్పు తీసుకురావాలి. ఎవరైనా విజయం సాధించాలంటే సమదృష్టి అలవర్చుకోవాలి. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే సమభావనను సాధన చేయాలి. జనన మరణాల మధ్య పాటించే ధార్మికతను సమతాభావానికి అన్వయించుకోవాలి. ఈ పరివర్తన మనిషిలోని అహంకారాన్ని నియంత్రిస్తుంది. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనిషిలోని ద్వేషాన్ని, అహంకారాన్ని నిర్మూలిస్తాయి. అంతేకాకుండా సమదృష్టి, సమభావనలు మనిషి విశాల దృక్పథం కోల్పోయి స్వీయ రక్షణ కోసం అలమటించే దుస్థితి రాకుండా మేలుకొల్పుతాయి అని డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసిన అంతర్యామి ఇది. ఇదన్నమాట ద్వేషం ఉంటే ఏం ఇస్తుంది అని. నిలువునా కాల్ చేసే ద్వేషం అన్నమాట. మనల్ని మొత్తం కాల్ చేసి మనిషిని కాకుండా వేస్తుంది ద్వేషం. ఓర్వలేనితనం ఉండద్దు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.